Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. 29 ఏళ్ల ప్రముఖ కొరియన్ పాప్ సింగర్ హేసు సోమవారం ఆత్మహత్య చేసుకుంది. కొరియాకు చెందిన హేసు జియోల్లాబుగ్డో ప్రావిన్స్ లోని ఓ హోటల్ గదిలో బలవన్ మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆమె మృతదేహం వద్ద సూసైడ్ నోట్ ను కనుగొన్నారు. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మన దేశంలో కేవలం ఇండియన్ సింగర్స్ కే కాకుండా శ్రీలంక, హాలీవుడ్, కొరియన్ సింగర్స్ కూడా మంచి ఆదరణ ఉంది. అలా కొరియన్ సాంగ్స్ కి గట్టి ఫాలోయింగ్ కూడా ఉంది. తక్కువ సమయంలోనే గుర్తింపు తెచ్చుకున్న హేసు ఇలా మధ్యంతరంలోనే ప్రాణాలు కోల్పోవడంతో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. వాంజగన్లో మే 20న షెడ్యూల్ అయిన గ్యాన్జుయెలిన్ పీపుల్స్ డే ఈవెంట్కు ఆమె అటెండ్ అవ్వాల్సి ఉంది. ముందు ఆమె రావట్లేదని ఈవెంట్ ఆర్గనైజర్స్ మీడియాకు తెలియజేశారు. ఆ తర్వాత ఆమె సూసైడ్ చేసుకుందని మృతి చెందినట్టు తెలపడంతో హేసు మరణ వార్త వెలుగు చూసింది. హేసు మృతికి అసలు కారణాలు ఇంకా తెలియలేదు. స్పాట్లో దొరికిన సూసైడ్ లెటర్ ప్రకారం హేసుది ఆత్మహత్యగా పోలీసులు స్పష్టం చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 1993లో జన్మించిన హేసు మై లైఫ్ మీ అనే ఆల్బమ్స్తో 2019లో కే పాప్ సింగర్గా కెరీర్ను స్టార్ట్ చేసింది. ఆ తర్వాత గాయో స్టేజ్, హ్యాంగ్ అవుట్ విత్ యూ, ది ట్రోల్ షో లాంటి ప్రోగ్రామ్స్తో పాడి గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు కే పాప్ సింగర్ల వరుస ఆత్మహత్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో కలకరం రేపుతున్నాయి. గత నెల 19న ప్రముఖ కే పాప్ స్టార్ మూన్ బిన్ మృతి యావత్ ప్రపంచాన్ని షాక్కి గురిచేసింది.